ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు కుదుర్చుకున్న పరస్పర అవగాహన ఒప్పందాల వల్ల ఎన్ని పరిశ్రమలు వచ్చాయని ప్రశ్నించారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని నిలదీశారు. రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రావాలని, భారీగా ఉద్యోగాల కల్పన జరగాలని ఇదే కాంగ్రెస్ సిద్ధాంతమని షర్మిల పునరుద్ఘాటించారు. గత 11 సంవత్సరాల్లో ఎన్ని ఎంఓయూలు, పెట్టుబడులు, ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు షర్మిల. పెట్టుబడుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజల చెవిలో ఏకంగా క్యాలీఫ్లవర్లు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎంఓయూలన్నీ కూడా నాలుక గీసుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విశాఖపట్నంలో 14, 15 తేదీలలో సిఐఐ సమ్మిట్ ఒకటి జరిపారు. ఈ సమ్మిట్కి గాను దాదాపు 5,000 మంది ఇన్వెస్టర్స్ వచ్చినట్టు, 100 మంది విదేశాల నుంచి కూడా వచ్చినట్టు వార్తలు వచ్చాయి. 613 ఎంఓయూలు సైన్ అయినట్టు, దేశ విదేశాల నుంచి ఇన్వెస్టర్లు వచ్చారని, 613 మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రభుత్వానికి ఇన్వెస్టర్లకి మధ్య జరిగినట్టు, 13,25,00,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని, దానికి సంబంధించి 16,31,000 ఉద్యోగాలు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సిఐఐ సమ్మిట్కి సంబంధం లేకుండా ఈ సిఐఐ సమ్మిట్ తో కలుపుకొని గత 17 నెలలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆల్ పుట్ టుగెదర్ 22 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు గారి సామర్థ్యం వల్ల సాధ్యమైందని, అందుకు 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రకటించుకున్నారు. ఇంతేకాదు ఇదంతా చంద్రబాబు గారి విజన్ అని, లోకేష్ గారి పట్టుదల అని, దూరంగా వెళ్లిపోయిన లేదా పారిపోయిన ఇన్వెస్టర్లంతా ఇప్పుడు మళ్లీ వెనక్కి వస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఇక కంపెనీలని కూటమి నాయకులు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. వీళ్ళ హంగామా చూస్తుంటే నిజమైతే బావుండు అని నవ్వుకోవాలో లేకపోతే ఇంత మోసం చేస్తున్నందుకు బాధపడాలో మాకైతే అర్థం కావటం లేదు. ఇదే చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2014 to 2019 పీరియడ్ లో చంద్రబాబు గారు 3 సమ్మిట్లు పెట్టారు. 2016లో ఒకటి, 2017లో ఒకటి, 2018లో ఒకటి. ఈ 3 సమ్మిట్లకు గాను చంద్రబాబు గారు కుదుర్చుకున్న ఎంఓయూలు 1761 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దానికి గాను 19 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ 3 సమ్మిట్ల ద్వారా ఈ 1761 ఎంఓయూల ద్వారా 30 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు. మరి ఆ టైం పీరియడ్ లో 30 లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా? 19 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా? ఈ 1761 ఎంఓయూలకు సంబంధించి కనీసం 10% అయినా గ్రౌండ్ అయ్యాయా, నిజమయ్యాయా అంటే లేదు. కనీసం 10% కూడా నిజరూపం దాల్చింది లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో గ్లోబల్ సమ్మిట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దీంట్లో 340కి పైగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినట్టు, 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నట్టు, దీనివల్ల 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టు అప్పుడు వైసీపీ ప్రకటించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు ఎలక్షన్లలో 20 లక్షల ఉద్యోగాలు మన యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? గత 11 సంవత్సరాలుగా ఇలా నాయకులు వస్తున్నారు, ముఖ్యమంత్రులుగా సమ్మిట్లు పెడుతున్నారు, ఎంఓయూలు సంతకాలు పెడుతున్నారు, లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కనీసం 10% కూడా ఇది రియాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వటం లేదు. ఇన్ని లక్షల కోట్లు, 19 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ముందు టర్మ్ లో పెట్టుబడులు వచ్చున్నా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో సమిట్ లో సైన్ చేసిన 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు. చంద్రబాబు గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు నమ్మకం కుదరటం లేదు. మీరు సమిట్లు పెడుతున్నారు, 100ల కొద్ది ఎంఓయూలు సైన్లు చేస్తున్నారు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ మాకు నమ్మకం కుదరటం లేదు. అందుకే చంద్రబాబు గారికి సలహా ఇస్తున్నాం, బాండ్ పేపర్
చంద్రబాబు గారు బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెట్టి 613 ఎంఓయూలు మేము సైన్ చేశాం, 16,31,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం, 13,25,00,000 కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా? మీరు సమిట్ పెట్టారు, ఇన్ని వందల ఉద్యోగాలు అన్నారు, వందల ఉద్యోగాలు, లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు, లక్షలు ఉద్యోగాలు. ఓహోహో, ఎన్ని మాటలు! ఇవేవైనా నిజరూపం దాలుస్తాయా? మాకు నమ్మకం లేదు. అందుకే అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టగలరా? ఈ సంతకం పెట్టగలిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీరు కూడా సంతకం పెట్టాము కాబట్టి ఇంకా చిత్తశుద్ధితో, ఇంకా మోటివేటెడ్ గా పనిచేస్తారు కావచ్చు. కాబట్టి ఈ బాండ్ పేపర్ మీద చీఫ్ మినిస్టర్ గారు ఈ సమిట్ కు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కమిట్మెంట్ ఇవ్వాలని, సంతకం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు నమ్మకం కుదరటం లేదు. మీరు సమిట్లు పెడుతున్నారు.